వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రమాణ స్వీకారం చేశాక డే 1 నుంచే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చూస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు, గెలిచారు, పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించేందుకు కూడా సిద్ధమయ్యారు. పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికీ తెలుసు. నిన్న మొన్నటి దాకా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి అధికారంలోకి వచ్చి కీలక శాఖలు చేపట్టారు. ముఖ్యమైన బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సినిమా హీరోతో ఏమవుతుందని మొదట అంతా అన్నారు. వైసీపీ నేతలైతే ఎన్ని రకాలుగా కార్నర్ చేయాలో అంతగా చేశారు. కానీ ఎక్కడా బెదరలేదు, అదరలేదు. డిప్యూటీ సీఎం గా కీలక శాఖలకు మంత్రిగా తానేంటో నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి అని. ఎస్, ఇప్పుడు అదే డైలాగ్ రిపీట్ అవుతుంది. పాలనలో అదే మార్క్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పాలకుడిగా, మంత్రిగా తానేంటో నిరూపించుకోవాలన్న తపన పవన్ కళ్యాణ్ లో చాలా కనిపిస్తుంది. పవన్ ఏదైనా కమిట్మెంట్ తోనే పనిచేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రంగంలోకి దిగారు. పాలనలో తనదైన కీ రోల్ పోషిస్తున్నారు. సింపుల్ గా ఉంటున్నారు, జనంలో మమేకమవుతున్నారు, ఆఫీసర్లతో రివ్యూలు చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అన్నట్లుగానే పాలన వ్యవహారాలను డీల్ చేస్తున్న విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎన్నికల్లో గెలిచాక పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు ఆయనలోని రాజకీయ పరిపక్వతను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. పవన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మి ఓట్లు వేసిన జనం కోసం ఆదర్శంగా నిలవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాం కదా, ఇక జనానికి పక్కన పెట్టి సంపాదించుకోవాలని ఎవరైనా అలా ఆలోచిస్తే ఒక్కొక్కరి తాట తీస్తా, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి జనాలను ఇబ్బంది పెడితే కఠిన శిక్షలు ఉంటాయంటూ నాయకులకి వార్నింగ్ ఇచ్చాడంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు తన మార్క్ పాలనని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. నాయకులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వార్నింగ్ ఇచ్చారట. ఏదైనా పని కోసం గవర్నమెంట్ ఆఫీసులకి ప్రజలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, పని చేశాను అని ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే తక్షణమే వాళ్ళని డిస్మిస్ చేయడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చాడట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సరికొత్త పాలనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు ఏపీ ప్రజలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.